Hey everyone, welcome back to my YouTube channel. If you're watching me for the first time, I'm Sindhura. I make videos on lifestyle vlogs, travel, fashion and more. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వీఆర్ హెడింగ్ టు అరకు. సో నా కజిన్స్తో ఇప్పుడు అరకుకి స్టార్ట్ అయ్యాను. సో ఐ షో యూ దేర్ ఈరోజు ఏమేమి చేస్తున్నాం అన్నది. ప్రెసెంట్ అయితే కాఫీ తాగుతున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్న అరకు ట్రిప్ ఫైనలీ అయితే అయింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం అరకుకి వెళ్ళటం. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకెళ్లారంట నన్ను. నాకైతే గుర్తులేదు. బట్ నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. మోర్ హ్యాపీనెస్ కన్నా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఏమేం జరుగుతది అని చెప్పి. మేమైతే వైజాగ్ నుంచి మార్నింగ్ 6 ఏఎంకి స్టార్ట్ అయ్యాం. ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఆప్ట్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ముందు రోజు నైట్ వరకు డౌట్‌గానే ఉంది. అసలు వెళ్తామో లేదో? ఎందుకంటే ఒకరు వెళ్దామంటున్నారు. ఇంకొకరు డ్రాప్ అయిపోదాం అంటున్నారు. బట్ ఫైనల్లీ స్టార్ట్ అయితే అయ్యాం. బట్ హానెస్ట్‌లీ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ ఏంటంటే వర్షం కంటిన్యూయస్‌గా పడుతుంది. రెయిన్‌లో లాంగ్ డ్రైవ్ ఎస్పెషల్లీ అరకు లాంటి డెస్టినేషన్‌కి ఇట్స్ ఎ మెమరీ టు చెరిష్. అండ్ నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫుల్ ఆకలేసేసింది. సో ఆగి చిన్నగా టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం. ఈ ట్రిప్‌లో ఫుల్ ఆన్ ఎనర్జీ ఉండాలని గట్టిగా తిందామని 4-5 వెరైటీస్ అయితే ఆర్డర్ చేసాం. నేనైతే ఎక్స్‌ట్రా ప్రోటీన్ కోసం ఎగ్ దోస తిన్నా. కష్టపడాలి కదా! నేను అనుకున్న వాటర్ ఫాల్స్ ట్రెక్ చేయాలి, బొర్రా కేవ్స్ వెళ్ళాలి. సో ఎనర్జీ అంతా సగం అక్కడే డ్రైన్ అయిపోతదని బానే తిందామని తిన్నాం. సో కొంతసేపు అట్లా మాట్లాడుకుంటూ ఏమేం చేద్దాం ఈ 2 డేస్‌లో ఏమేం ప్లేసెస్ చూద్దాం అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నాం. సో అట్లా తిన్నాం. అండ్ తింటున్నప్పుడు గూడా ముందు వ్యూ చాలా బావుంది. లైక్ వర్షం అండ్ థట్ ఎంప్టీ రోడ్స్ చాలా ఇంప్రెసివ్ అనిపించింది నాకైతే. ఓవరాల్ రోడ్ ట్రిప్ అయితే ఇట్స్ టూ గుడ్. లైక్ నా ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అని చెప్పొచ్చు. అంటే ఇంత డిస్టెన్స్ వరకు ఆల్మోస్ట్ ఇంత టైం వరకు. సో మంచిగా భోజనుండ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనకి నార్మల్‌గా వర్షం పడినప్పుడు తడుస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. ట్రిప్స్‌లో అయితే మన ఇష్టం గదా! చూసేవాళ్ళు ఎవరు ఉండరు. సో వ్యూస్ చూస్తూ ఉంటూ మధ్య మధ్యలో వీడియోస్ తీయాలనేది మర్చిపోయేదాన్ని. తర్వాత మధ్యలో గుర్తొస్తున్న ప్రతిసారి వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని. అండ్ చెప్పాలంటే అరకుకి చాలా ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. బస్, ట్రైన్ అండ్ ప్రైవేట్ వెహికల్స్. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే ట్రైన్‌లో చాలామంది చెప్పారు దట్ ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు వ్యూస్ చాలా బావుంటది. సో ఐ ఫీస్టింగ్ ఉంటాయి వ్యూస్ అన్నీ అని చెప్పి. బట్ మేము వెళ్తున్న టైంలో కొంచెం సైక్లోన్, తుఫాన్ ఉంటదని చెప్పారు. సో దట్ మళ్ళీ బసెస్ ఏమైనా బుక్ చేసుకున్నా అవి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి మేము చేసుకోలేదు. అండ్ ట్రైన్స్ అయితే అసలు టికెట్స్ అవైలబుల్ కూడా లేవు. సో వి ఆప్టెడ్ ఫర్ కార్ ట్రావెల్. మేబీ ఇది పీక్ సీజన్ కదా! సో అందుకే మాకు టికెట్స్ అయితే దొరకలేదు. అండ్ ఫస్ట్ స్టాప్ అయితే వెళ్ళే దారిలో బొర్రా కేవ్స్ ఉండింది. సో వెళ్ళిన వెంటనే చాలా వెహికల్స్ కనిపించేసాయి. అండ్ ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండిపోయినాయి. అండ్ వెయిటింగ్ కూడా అలానే ఉంది. మేబీ సీజన్ వల్ల అలా అనిపిస్తుంది. వర్షం ఎక్కువుంది అని అంబ్రెల్లా తీసుకుందామని చూసాం. అండ్ దెన్ యూనియన్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటా. ప్రతి ఒక్కరు 300 చెప్పారు. మేమైతే రెయిన్‌బో థీమ్ ఉన్న అంబ్రెల్లా తీసుకున్నాం. ఫోటోస్‌కి కలర్‌ఫుల్‌గా యూజ్ అవుతదని. సో దట్స్ హౌ. సో చిన్నగా స్ట్రీట్ షాపింగ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం గానీ, వర్షంలో సరిగ్గా టైం లేదు. అంటే పక్కన తడిచిపోతున్నాం. అండ్ దెన్ సగం టైం దీనికే అయిపోతది. రిటర్న్ వచ్చాక చూద్దామని చెప్పారు నాకైతే. సో రిటర్న్ వచ్చినప్పుడు చిన్నగా చూసాను. 300 యూనియన్ రేట్ అంట. మీ ఇద్దరికి సరిపోద్దిగా. తనకు అవసరం లేదు. బాబాయ్ హాయ్ గైస్. హలో. అండ్ ఫైనలీ బొర్రా కేవ్స్ ఎంటర్ అవుతున్నాం. సో ఆ పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంది. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్‌గా టికెట్ గుర్తులేదు గానీ బట్ సమ్ అరౌండ్ రూ. 250 ఆర్ రూ. 230 అయింది మా 3 మెంబర్స్‌కి కలిపి. సో కెమెరామెన్ సింధురావు అని మార్చేశారు. నువ్వు ఇటు పెట్టా కొంచెం.
వాళ్ళు దాటేసాక ఖాళీ ఉంది. పద ఫాస్ట్ పద. అందుకే 2 అంబ్రెలాలు తీసుకోవాలి నువ్వు, నీతో కష్టం. ఏదో డాన్ సినిమాలాగా నడిచి వెళ్తుంది వెనక్కి చూడకు. మనము డాన్ లాగే, నేనేమో లారెన్స్ లాగా నాగార్జున. 300 గైస్ అంబ్రెల్లా. సో అంబ్రెల్లా అయితే వాళ్ళిద్దరికే తీసుకున్నాము. నాకు ఎలానో జాకెట్ అండ్ దట్ క్యాప్ సూపర్ ప్రొటెక్ట్ చేసింది కూడా త్రూ అవుట్ ద డే అండ్ నెక్స్ట్ డే కూడా. సో నేను అంబ్రెల్లా లేకుండానే ఆ జాకెట్తోనే 2 days తిరిగేసాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వన్స్ మనం బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అయ్యాక చాలా అంటే స్టక్ అయిపోతాం. సో మనకి వాష్రూమ్స్ ఇవన్నీ బయట అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ దెన్ మేము ఆ పని సో ఎంటర్ అయిపోయాం లోపలికి. సో వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. స్టార్టింగ్ అయితే వావ్ చూడడానికి చాలా బాగుంది అనిపించింది. బట్ వెళ్తూ ఉండగా చాలా కష్టమైంది. చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. సో చాలా హైట్ ఉన్నాయి కూడా స్టెప్స్. అండ్ బొర్రా కేవ్స్ ఏంటంటే మనకి చాలా బిగ్గెస్ట్ అట్రాక్షన్. మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ఉన్నది ఇది. సో ఈ కేవ్స్ కోసం వచ్చేస్తే లైక్ నాకు తెలిసిన చాలా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. సో ఈ కేవ్స్ అయితే కాస్ట్ లైమ్ స్టోన్లో ఫామ్ అయ్యాయంట. సో దే ఆర్ లొకేటెడ్ అరౌండ్ 705 meters అబౌవ్ సీ లెవెల్ అంట. ఇక్కడ చూసినా మన ఇమాజినేషన్లో వచ్చే షేప్సే ఉన్నాయి. సో వీ కెన్ జస్ట్ ఇమాజిన్, ఎటు చూసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ చూస్తే మన మైండ్లో ఏం రన్ అవుతుందో అట్లాంటి షేప్సే కనిపించేవి. ఒక సైడ్ చూస్తే నాకు శివలింగంలానా, ఇన్ సమ్ రిసెంబుల్స్ యానిమల్స్, కొన్ని షేప్స్ అయితే ది రిసెంబుల్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ కూడా. ఎస్పెషల్లీ లైట్స్ వల్ల కలర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, రెయిన్ వల్ల ఎక్కువ కూల్ అట్మాస్ఫియర్ ఉంది కేవ్స్లో. ఫోటోగ్రఫీ ఎంతూజియాసిస్ట్కి ఈ లొకేషన్ హెవెన్లా ఉంటుంది. మేమైతే బాగా ఎక్స్ప్లోర్ చేసాం. లైక్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ మధ్యలో మనకి కేవ్స్ కొంచెం ఓపెన్ ఉండడం వల్ల మధ్యలో వర్షం కూడా పడుతూ ఉన్నది. సో ఇట్స్ నైస్. సో ఇక్కడైతే నేను కష్టపడుతున్నా ఎలా తీయాలి ఏంటి వీడియో కవర్ చేద్దాం అని చెప్పి. ఆల్మోస్ట్ కేవ్ అంతా కవర్ చేశాక లాస్ట్‌లో లైక్ టాప్ మోస్ట్ ఒక చిన్న శివ్ టెంపుల్‌లా ఉన్నది. దానికోసం ఈ స్టెప్స్ అన్నీ. సో నాకైతే ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చాలా భయమేసింది. ఎందుకంటే కింద చూస్తే మొత్తం చాలా కిందకుంది. కిందంతా ఓపెన్ స్పేస్ లానా. సో స్టెప్స్ అయితే చాలా హైట్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నా బ్యాటరీ కూడా లో అయిపోయింది. చూడు. సో కష్టపడి అయితే వచ్చేసాం బ్యాక్‌కి. చూసారు కదా చాలా నీరసం అయిపోయింది అప్పుడే. సో బయటకు వచ్చాక బొంగులో చికెన్ తిన్నాం. ఇంకా స్టార్ట్ అంతే, వెళ్తున్న రోడ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆగి వర్షంలో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. లైక్ అన్నీ ఇలాంటి ఫుడే. సో మధ్యలో స్వీట్ కార్న్స్ అని, కాఫీ అని చెప్పి, టీ అని చెప్పి అండ్ దెన్ సమ్ చికెన్ స్టార్టర్స్ లాంటివి అలానే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్‌కి వెళ్ళాం. ఇది అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్. నాకైతే పిచ్చిగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. సో దట్స్ హౌ మొత్తం ఫుల్ గ్రీనరీతో అండ్ దట్ వుడెన్ బ్రిడ్జ్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుందా. నేనైతే అరకు ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ప్లేస్ కోసమే మోస్ట్ ఎక్సైటెడ్ ఉన్నా. ఫైనలీ ఐ వెంట్ దేర్ అండ్ బాగుంది. బట్ వర్షంలో కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సొచ్చింది. అంటే ఎక్కడ పడితే అక్కడ అలా బురద మడ్ ఉంది కదా. సో అసలే నేను వైట్ షూస్ వేసుకున్నా. బట్ ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్. తర్వాత వాష్ చేసేసుకోవచ్చు మనం. సో నేనైతే ఫుల్ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ అంటే ఆ వర్షంలో ఐ వాజ్ ఎంజాయింగ్ లైక్ చాలా బాగుంది. నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఆ రోజు అదంతా గుర్తొస్తూ ఉంది. ఇట్స్ రియలీ నైస్. సో దట్స్ హౌ. అండ్ ఈ కాఫీ ప్లాంటేషన్ ప్లేస్‌లో కూడా చాలా క్రౌడ్. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలన్నా చాలా క్రౌడ్ ఉంది. వెయిట్ చేయాలి. వెయిటింగ్ ప్లేస్ చాలా ఉందన్నమాట. వెయిటింగ్ టైమ్.
It's raining, guys. Look at my shoe. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడైతే టైం స్పెండ్ చేసాం. వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. వర్షంలో అయితే ఇంకా బాగుంది. అండ్ ఎంట్రీ ఫీస్ అరౌండ్ 50 రూపీస్ అనుకుంటా ఈ ప్లేస్కి. బట్ తర్వాత విన్నా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈ ప్లేస్ క్లోజ్ చేశారు అని చెప్పేసి, అంటే సమ్ 1 వీక్ టెంపరీ పీరియడ్ వరకు క్లోజ్ చేశారని చెప్పి అనుకున్నా. థ్యాంక్ గాడ్ నేను ఆ టైంలో వెళ్ళలేదు, కొంచెం ముందు వెళ్ళి మంచి పని చేసామని చెప్పి. తర్వాత ఈ చికెన్ ఏవైతే ఇవి ఉన్నాయో అవి తిందాం అనుకున్నాం. సో నాకైతే ఇది చాలా బాగుంది. ఇది సమ్ కాస్టెడ్ అరౌండ్ 30 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా ఉంది. వీడియో కూడా బాగా వస్తుంది. హే గైస్, ఐమ్ బ్యాక్ అగైన్. సో అరకు ఎంటర్ అయ్యాము, కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. వర్షంలో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్స్ప్లోర్ చేయడం అయితే. ఇప్పుడే రిసార్ట్కి వచ్చి కొంచెం రిలాక్స్ అవుతున్నాము. సో ఎంటర్ అవుతున్నప్పుడు బొర్రా కేవ్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ కవర్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి 2 డేస్లో అనుకున్నాం. బట్ వన్స్ బొర్రా కేవ్స్ ఎక్కి ఇలా వచ్చిన తర్వాత వేర్ ఇస్ ద జోష్ అనిపించింది. ఎక్కుతున్నప్పుడు ఫుల్ జోష్లో స్టార్ట్ చేయాలి, చిల్ అవ్వాలి, అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాం. బట్ కేవ్స్ కవర్ చేశాక వేర్ ఇస్ ద జోష్ అనిపించింది. సో మొత్తం డల్ అయిపోయాం. సో ఇంకా వాటర్ ఫాల్స్ ట్రెక్ అది చేయడం కూడా కష్టం అవుతుంది, ఇంకా టైర్డ్ అయిపోతాం అని చెప్పేసి వస్తున్న దారిలో కాఫీ ప్లాంటేషన్, దాట్ వుడెన్ బ్రిడ్జ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా, అది కవర్ చేసి ఉండే. బట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే డ్యామ్ కూడా అసలు చాలా బాగా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నాకు వర్షం లేకుండా కాఫీ ప్లాంటేషన్ ప్లేస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ వర్షంలో డ్యామ్ 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 కూడా అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మోస్ట్లీ ఆ ప్లేస్లో అయితే చాలా టైం నేనైతే అక్కడ ఉండే, కొంచెం వీడియోస్ తీసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. అండ్ అక్కడ టీ, కాఫీస్, వస్తున్న దారిలో వర్షంలో ఎప్పుడు నేను జనరల్గా కాఫీస్ డేస్ చాలా రేర్. టీ అయితే తాగను, కాఫీ వెరీ రేర్. బట్ బాగుంటుంది కదా వేడివేడిగా అని చెప్పేసి బెల్లం కాఫీ తాగుండే. సో ఇట్స్ నైస్. అండ్ దెన్ వచ్చేసాము ఇంకా రిసార్ట్కి, కొంచెం రెస్ట్ తీసుకొని దెన్ మళ్ళీ రేపు పొద్దున్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయ్యాము. సో వై నాట్, ఎందుకు రూమ్ టూర్ చేయకూడదు అనిపించింది. అంటే మా కజిన్స్ బయటికి వెళ్ళి ఉండే, నొక్కుదానే ఉన్నా, నాకు కొంచెం బోర్ అనిపిస్తుంది. సో ఐ థాట్ ఆఫ్ షూటింగ్ రూమ్ టూర్. సో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము కాబట్టి కొంచెం రూమ్ టూర్ చేద్దాం, వచ్చేయండి. సో ఆ రూమ్ వచ్చేసి ఎంట్రన్స్ మనకి, సారీ డోర్ వచ్చేసి ఎంట్రన్స్, రూమ్ కాదు. సో ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చుండే, అండ్ దెన్ 2 చైర్స్, అండ్ పక్కా మనకి హీటర్ కావాలి వింటర్లో. అండ్ అరకులో అంటే సూపర్, అసలు చలి దంచేస్తుంది, ఇంకా చలికి తట్టుకోలేం. సో హీటర్ అయితే ఆన్ చేసేసాం. అండ్ దెన్ టీవీ కార్నర్ ఉండే, టీవీ ఇచ్చారు, బట్ ఇంకా ఆన్ చేయలేదు మేము. అండ్ ఇక్కడ అతిథి దేవోభవ రెస్టారెంట్ ఉండే, లైక్ అటాచ్డ్ అనమాట ఈ రిసార్ట్ అండ్ రెస్టారెంట్. సో యూ కెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ అనమాట, రూమ్కి తెచ్చిచ్చేస్తారు. చాలా హ్యూజ్ మెన్యూ ఉంది, రాయలసీమ స్పెషల్స్ అంట. అండ్ ఇదైతే ఒక విండో నుంచి వ్యూ, బయట వ్యూ. డే టైంలో ఇంకా బాగుంటుంది, రేపు పొద్దున్న ఇంకా షూట్ చేయడానికి చూస్తా. ఈ టైంలో కాకుండా మార్నింగ్ వ్యూ బాగుంటుంది. అండ్ దెన్ ఈ సైడ్ వచ్చేసరికి ఒక సింగిల్ కాట్ బెడ్ ఇచ్చారు, దివాన్ కట్ అంటారు కదా. సో వ్యూ అయితే బాగుంది. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నా, బట్ నాకు ఇటు సైడ్ కార్నర్ అయితే చాలా బాగుంది. సీ గైస్, డే టైం చూపిస్తుంది ఇంకోసం. నాకైతే ఈ కార్నర్ బాగా నచ్చింది, దిస్ విండోస్ కార్నర్ అయితే బాగా నచ్చింది.
ఈ విండో క్లోజ్ చేయడమే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇగ్నోర్ ద సౌండ్. శివ. క్లోజ్ చేసా కొంచెం కష్టపడి. సో రూమ్ అంతా చూసేసాం కదా. అండ్ ఇక్కడ క్లోజెట్ కార్నర్ ఇచ్చుండే ఇవి స్వెటర్స్ అండ్ రెయిన్ కోట్స్ ఫుల్ తడిచిపోయి. సో యాజ్ ఆఫ్ నాకు డ్రై చేసి ఉండే. అండ్ ఒక చిన్న బుడ్డి మిర్రర్ ఇచ్చారు. చిల్ మూడ్, ఇది చైల్డ్ మూడ్, సారీ చిల్ మూడ్ అనుకున్నా. అండ్ వాష్రూమ్ ఏం చూపిస్తాం. సో ఇదే మన రూమ్. ఇంకా రిసార్ట్ అయితే కంపేర్ టు ఇంటీరియర్ నాకు ఎక్స్టీరియర్ చాలా బాగా నచ్చింది. వర్షంలో తడిస్తే హెయిర్ అంతా ఆల్మోస్ట్ ఇలానే అయిపోతుంది. సో హెయిర్ డ్రై చేసుకోవాలి. సో చిరాగ్గా ఉంది అని చెప్పేసి ఇంకా బన్ పెట్టేసుకున్నాను. అండ్ రిసార్ట్ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను. అండ్ రిసార్ట్ నేమ్ వచ్చేసి జంగల్ విల్లా రిసార్ట్. ఈ రిసార్ట్కి ఆల్మోస్ట్ వ్యూ పాయింట్స్ ఆర్ వాట్ ఎవర్ అరకులో మెయిన్ పాయింట్స్ ఏవైతే మనం కవర్ చేయాల్సి ఉంటాయో, లైక్ ట్రైబల్ మ్యూజియం కానీ, కాఫీ ప్లాంటేషన్, ఇంకా నాకు నేమ్స్ గుర్తు రావట్లేదు. సో ఇవన్నీ ప్లేసెస్ అయితే దీనికి నియర్ బై 2-3 కిలోమీటర్స్ నియర్ చూస్ చేసుకోవచ్చు. నాకు లైక్ రిసార్ట్ ఈస్ గుడ్. లైక్ ఎక్స్టీరియర్ పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ డే టైంలో మీకు అది చూపిస్తాను పక్కా. లైక్ చాలా థింగ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ దే హ్యావ్ సమ్ ఇండోర్ గేమ్స్ కూడా. అండ్ రిక్షాస్ తొక్కొచ్చంట. రిక్షాస్ ఉండే అండ్ సమ్ జంగల్ థీమ్ కైండ్ కూడా ఉంది. సో అదంతా నేను డే టైంలో మీకు చూపిస్తాను. ఇదంతా రిసార్ట్ నుంచి మన రూమ్ నుంచి నైట్ వ్యూ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ క్యాంపింగ్స్ అండ్ దింసా డ్యాన్స్ అది కూడా ఇక్కడ పెడతారంట. కాకపోతే ఆ రోజు వర్షం పడడం వల్ల అది క్యాన్సిల్ అయింది. బట్ ఈ విల్లా అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కూడా. చుట్టూ గ్రీనరీ అండ్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ ఉంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఏవైతే హట్స్ ఉన్నాయో ఆ హట్స్ దగ్గర క్యాంపింగ్స్ అవైలబుల్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ రిసార్ట్ వీళ్ళ దగ్గర క్యాంపింగ్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ చిల్డ్రన్కి సమ్ ప్లే ఏరియా లా కూడా ఉంది. వీళ్ళ దగ్గర రిక్షాస్ అండ్ సమ్ వగేరా థింగ్స్ కూడా ఉన్నాయి, సమ్ ఫన్ యాక్టివిటీస్ లా. అండ్ దెన్ లేటర్ రిసార్ట్కి అటాచ్డ్ ఉన్న రెస్టారెంట్ అతిథి దేవో భవకి వెళ్ళాం. సో టు హ్యావ్ సమ్ ఫుడ్. చాలా ఫుడ్ అయితే టేస్ట్ చేసాము. ఆల్మోస్ట్ చాలా స్పెషల్స్ టేస్ట్ చేసాం. ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది. సో వీళ్ళు ఫ్లాష్ అది వేసి దే ఆర్ సపోర్టింగ్ మీ అనమాట. హౌ స్వీట్ అనిపించింది నాకు. వాళ్ళు నా ఆల్ టైమ్ సపోర్టర్స్ అని చెప్పాలి నిజం చెప్పాలంటే. అండ్ ఇంటీరియర్ ఇట్స్ టూ సింపుల్, సమ్ విలేజ్ వైబ్ లాగా ఉంది. సో దట్స్ హౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఫుడ్. అండ్ ఫుడ్ అంటే పొద్దున్న నుంచి ఎప్పుడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామో ప్రాపర్ ఫుడ్ మళ్ళీ నైటే చేసాము. మధ్యలో అంతా సమ్ అంటే స్నాక్స్ లానా ఆర్ఎల్స్ టీ కాఫీ స్వీట్ కార్న్స్ మధ్యలో స్టార్టర్స్. సో అక్కడ ఫుడ్ ఏ స్టాప్లో ఎక్కడ ఏ స్టాల్స్ ఉంటే అక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము. సో మళ్ళీ ప్రాపర్ డిన్నర్ ఇప్పుడే తింటున్నాము. దే హ్యావ్ హ్యూజ్ వెరైటీస్. అంటే వీళ్ళ దగ్గర రాయలసీమ స్పెషల్ అంట. సో ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు డూ ట్రై దేర్ ఫుడ్. ఈవెన్ వీళ్ళకి వైజాగ్లో ఒక బ్రాంచ్ కూడా ఉంది. సో దట్స్ హౌ అనమాట వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఫుడ్. మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ డే ఏం చేయాలి అని చెప్పి. నెక్స్ట్ మా డిన్నర్ అయ్యాక సరదాగా ఒక రైడ్కి వెళ్ళాం. లైక్ నైట్ టైం అరకు ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ ఆఫ్టర్ 8:30 or 9 ఒక అంటే అన్ని ప్లేసెస్ అయితే ఏవైతే సైట్ వ్యూయింగ్ ఆర్ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అన్నీ 8కి క్లోజ్ అయిపోతుంది. చాక్లెట్ ఫ్యాక్టరీకి నైట్ టైం వెళ్దాం అనుకున్నాం కానీ వీ కుడెంట్. అదే టైంకి డిన్నర్ మాకు లేట్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళటం కుదరలేదు. సో డిన్నర్ చేశాక మనకి డిజర్ట్ కావాలి కదా. సో డిజర్ట్ కోసం అని చెప్పి బేకరీకి వెళ్ళాం. వాళ్ళు కొన్ని స్వీట్స్ ఏవో తీసుకున్నారు. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో ఎంతమందికి పక్క ప్రాపర్ లంచ్ డిన్నర్ అయ్యాక స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే పక్క స్వీట్ ఉండాలి. అట్లీస్ట్ 1 స్పూన్, అట్లీస్ట్ 1 టచ్ ఆఫ్ స్వీట్ పక్క అయితే ఉండాలి. సో ఇక్కడ సీసీ కెమెరాలో చిన్న ఫన్ చేస్తున్నాం మేము. అండ్ తీసుకున్న తర్వాత నైట్ టైం స్ట్రీట్స్లో కొంచెం
అట్లా రౌండ్ వేసాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయేమో, చిన్న చిన్న స్టాల్స్‌లా ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ లేదు. సో, ఇంకా 2, 3 రౌండ్స్ వేసేసాక నైట్ టైమ్ ఇంకా రిటర్న్ అయిపోయాం రూమ్‌కి. సో, 1 వికెట్ డౌన్. ఫస్ట్ వికెట్ అండ్ సెకండ్ వికెట్. సో, ఈరోజు వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 2 వ్లాగ్ రేపు కంటిన్యూ చేద్దాం. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతూ. అంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. Subscribe. Please subscribe to Sindhurav. నాకే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతే. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వ్లాగ్. రేపు అప్లోడ్ ఏదైతే నెక్స్ట్ వ్లాగ్ ఉంటుందో నేను 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను.